1 మంత్ నుంచి కొంచెం ట్రెండింగ్‌లో ఉంది గదా మీ సాంగ్. సద్దిగంప ఎత్తుకొని సెలిక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు, ఓ లచ్చుమయ్య ఊరకంట నన్ను చూడకు. నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు, ఓ లచ్చుమయ్య ఊరకంట నన్ను చూడకు. రాయాలి, పాడాలి అని ఎందుకు అనిపించిందక్క మీకు? అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతుంటాయి కదా, అందులో ఒక బాధ రూపంలో నాకు పాట రాయాలనిపించి రాసినాను. అంటే ఎన్ని డేస్ పడుతుంది సాంగ్ రాయడానికి? సాంగ్ని బట్టి మనకి టైం ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేశారక్క? అంటే 50-55 వరకు రాసిన. మా కోసం ఒక సాంగ్ పాడండి. ఆడు ఆడు ఎల్లమ్మ కాలిగజ్జల ఆటే నీదమ్మ, ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ. మీకు ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు మరి? అంటే అమ్మ నాన్న, బ్రదర్ సిస్టర్స్. గీతా కృష్ణ అక్క సింగింగ్ అలాగే లిరిక్ రైటింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తారు? స్విగ్గీలో హెల్పర్గా చేస్తుండేదాన్ని. సో మీరు మీ పిల్లలు కలిసి పాడుకున్న పాటలు ఏమైనా ఉన్నాయా? కంటి రెప్పకను పాపలాగా ఉంటారీ మొక్కడదాకా, సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కానీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునేసరికి ప్రతి ఒక్కరు కూడా సాంగ్స్ వింటూ ఉంటారు. సో మూవీ సాంగ్స్ అవ్వండి, లేదంటే ఫోక్ సాంగ్స్, ఇలా ఎవరికి ఇష్టమైన సాంగ్స్ వాళ్ళు వింటూ ఉంటారు. మరి ఆ సాంగ్స్ని మనకి పరిచయం చేస్తున్నారు సింగర్స్. సో ఇప్పుడు మనతో పాటు సింగర్ గీతా కృష్ణ అక్క ఉన్నారు. అక్కతో మాట్లాడి పాటల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. హాయ్ అక్క. హాయ్ మా. బాగున్నారా? బాగున్నామా, నువ్వు బాగున్నావా? ఓకే ఓకే, ఆల్ ఫైన్. ఓకే అక్క, మీకు ఫస్ట్ సాంగ్స్ పాడారు కదా, మీకు నచ్చిన సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక సాంగ్ పాడండి. ఓకేమ్మా. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను మా మమ్మీ వాళ్ళది నల్గొండ డిస్టిక్ అనమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చేసి యాదాద్రి, మోత్కూర్ మండల్, పనకమండ విలేజ్ అనమాట. సో నేను ఇంత దూరం రావడానికి కారణం మా అమ్మ నాన్న. ఎందుకంటే వాళ్ళు ఎంతో అంతో చదివించడం వల్లనే నేను ఈరోజు సాంగ్స్ రాయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. సో మా అమ్మ నాన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు బోనాలు కదమ్మా, సో అందుకని ఒకటి బోనాల సాంగ్తో స్టార్ట్ చేస్తాను. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో దప్పుల దరువో, కాలిమువల గజ్జలో గుండెల దరువో. సత్తులు శివ సత్తులో డప్పుల దరువో, కాలిమువల గజ్జలో గుండెలో దరువో. ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ కాలిగజ్జల ఆటే నీదమ్మ. ఊగు ఊగు ఎల్లమ్మ ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ కాలిగజ్జల ఆటే నీదమ్మ. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ నీ భక్తుల సల్లగా చూడమ్మా. ఢమడమ డమ ఢమ డమ డమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. చల్ ఢమ డమ డమ ఢమ డమ డమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. సత్తులు శివ సత్తులో డప్పుల డరువో, కాలిమువ్వల గజ్జలో గుండెల దరువో. మా ఊరాల ఎల్లమ్మ మేకాపోతులు నీకమ్మ, గండిపేట మైసమ్మ గావు పిల్లలు నీకమ్మ. మా ఊరాల ఎల్లమ్మ మేకాపోతులు నీకమ్మ, గండిపేట మైసమ్మ గావు పిల్లలు నీకమ్మ. గోలుకొండ మాంకాలమ్మ, గోలుకొండ మాంకాలమ్మ మా తప్పులని మన్నించమ్మా. పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పోతురాజులాట. గో పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పోతురాజులాట. సత్తులు శివ సత్తులో డప్పుల డరువో, కాలిమువల గజ్జలో గుండెల దరువో. కాలిమువల గజ్జలో గుండెల దరువో, కాలిమువల గజ్జలో గుండెలు దరువో. చాలా చక్కగా పాడారక్క. అసలు ఈ పాట బయటికి రావడానికి ఎవరక్క రీజన్ మరి?
అంటే బోనాల సాంగ్ అది నేనే రాసుకున్నాను అనమాట. సో, ఓకే. బావుంటది. అంటే రైటర్ కాబట్టి ఎవరైనా అడిగితే ఇయ్యొచ్చు సీజన్‌లో అన్నట్టు. సో, ఇది 'డి పవన్ రాథోడ్' యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ అయిందనమాట. ఓకే. తను ఫస్ట్ అవకాశం ఎవరిచ్చారక్క? నాకు ఫస్ట్ అవకాశం ఎస్‌టీవీ బంజారా ఛానల్. బంజారా. ఎస్‌టీవీ బంజారా. ఓకే. అంటే ఇప్పుడు బంజారా సాంగ్స్ కూడా పాడతారైతే మీరు? అది ఛానల్ నేమ్ అది. ఛానల్ నేమ్. ఓకే. బంజారా సాంగ్స్ ఏం పాడను. అందులో తెలుగు గూడా వస్తుండే అనమాట. ఓకే. బంజారా, తెలుగు 2 వస్తుంటాయి ఆ ఛానల్‌లో. ఓకే. మరి ఫస్ట్ మీరు రాసిన పాటకి ఫస్ట్ మీరే పాడారా? లేకపోతే వేరే వాళ్ళేమైనా పాడారా? నేనే పాడిన. ఫస్ట్ నేను రాసిన సాంగే నాకు అవకాశం వచ్చింది. నేనే పాడినాననమాట. మీరే పాడారు. హ్మ్. ఓకే. మీకు పేరు రావడానికి ఫస్ట్ పాట ఏంటక్క? అంటే పబ్లిక్‌కి ఎక్కువ తెలిసింది. ఎక్కువ తెలిసిందంటే సెకండ్ సాంగ్ అది. సెకండ్ సాంగ్. 'అల్లోన్ ఏరియాలోని' అల్లోనే. ఇప్పుడు ఫోక్ సాంగ్ అది. మా కోసం ఒక 2 లైన్స్. ఓకే. గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో కొర్ర మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరే గట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట రాబోతేను చూడగానే తొలి సూపులో నాలో నెరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో సుడసక్కని అందాగాడు అల్లో నెరియలో నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో. ఓకే అక్క. అసలు సాంగ్స్ రాయాలి, పాడాలి అని ఎందుకు అనిపించింది అక్క మీకు? పాడడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో, చిన్నప్పుడు నాకు ఎప్పుడైతే తెలివొచ్చిందో అప్పటి నుంచి కూడా పాడుతుండేదాన్ని. చిన్న చిన్నగా క్లాస్ రూమ్‌లలో కూడా ఓకే. ఊర్లో ఇలా వినాయక చవితి ఇట్లా వస్తది కదా! చిన్న చిన్న ఫెస్టివల్స్‌కి పాడేదాన్ని. అప్పుడు చిన్నగా ప్రైజ్‌లు కూడా ఇస్తుండే అనమాట. ఓకే. ఇప్పుడు అట్లా ఆ బాగా ప్రైజ్ ఇష్టం. కాస్త ఇంకా వేరే ప్రైజెస్‌కెళ్ళింది. సో, దాని గురించి తర్వాత ఆ! మాట్లాడుకుందాం మనం. ఇంక ఓకే. రాయడం అంటే కొన్ని ఇగ మన చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్ గానీ, ఇప్పుడు కొన్ని బాధలు, కొన్ని అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతుంటాయి గదా! అందులో ఒక బాధ రూపంలో నాకు పాట రాయాలనిపిచ్చి రాసినాననమాట. ఇంకా మీరు సాంగ్స్ రాస్తూ ఉంటారు గదా! అంటే ఎన్ని డేస్ పడుతుంది సాంగ్ రాయడానికి? డేస్ సాంగుని బట్టి ఉంటుంది ఒక్కొక్క సాంగు ఒక 10 డేస్ పట్టొచ్చు. ఓకే. కొన్ని 1 మంత్ గూడా పడుతుంది. కొన్ని అయితే 2, 3 డేస్‌లో కంప్లీట్ అయితాయి. ఓకే. సాంగుని బట్టి మనకి టైం ఉంటదండి. ఓకే. ఇంకా మీరు ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ చేశారక్క? అంటే ఎన్ని? నేను ఇప్పటివరకి ఒక 50, 55 వరకి రాసిన. ఓకే. అందులో కొన్ని ఒక 10, 15 అట్లా వేరే వాళ్ళు రాసినవి పాడినా. ఇంకా మిగతాయి చాలా వరకైతే నేను రాసి పాడినవి ఉంటాయి. ఓకే. కొన్నైతే ఓన్లీ లిరిక్ ఇస్తే వాళ్ళు వేరే ఎవరితో అయినా పాడిస్తారు. వేరే వాళ్ళు. అట్లా. ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ 1 మంత్ నుంచి కొంచెం ట్రెండింగ్‌లో ఉంది గదా! మీ సాంగ్. ఆ! అది ఒకసారి మా అవునా? కోసం ఒక రీసెంట్‌గా ఫోక్ సాంగ్ అది. 2 లైన్స్ పాడండి అక్క. ఓకే. రింగు రింగు ఎంటికాల దూవరాదు ముడువరాదు దూసి ముడిసి కొప్పు వేసిరో ఓ లచ్చుమయ్య దుమ్ము రేపిలేను వెయ్యకో నేను దూసి ముడిసి కొప్పు వేసిరో ఓ లచ్చుమయ్య దుమ్ము రేపిలేను వెయ్యకో సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు చూడసక్కనైన చిన్నవాడిని ఊరు వాడ మెచ్చుకునే కుర్రవాడిని చిన్ననాటి నుంచి నీ మీద పానమే నిన్ను చూడకుంటే మనసు ఆగమైతది నీ మాయలోన నన్ను ముంచినావులే రింగ 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 టింగు రంగా రింగ 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 రంగ సామి రంగా. ఇంత చక్కగా వాడుతున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా చిన్న పని ఏదైనా చేస్తేనే నలుగురు 4 రకాలు అనుకుంటారు. మీరు ఇంత స్టేజ్‌కొచ్చారు. అంటే బయట రెస్పాన్స్ ఎలా ఉంది? మీ ఫ్యామిలీ గానివ్వండి, లేకపోతే బయట వాళ్ళు గానివ్వండి? బయట అంటే కొంతమంది అంటుంటారు ఎందుకు
అట్లా ఇట్లా అని. కొంతమందేమో ఇట్లా పాడతావు, అట్లా పాడొచ్చు గదా! వాళ్ళు బాగా పాడుతున్నారు, వాళ్ళలాగా పాడొచ్చు గదా! ఇట్లా అంటుంటారనమాట. మా రిలేటివ్స్ కానీ, బయట వాళ్ళు గానీ కొంతమంది. కొంతమందేమో పాడుతున్నావు ఎంకరేజ్ చేస్తారు. సో, అట్లా నేను ఏదున్నా గానీ ఒకే విధంగా తీసుకుంటా. అంటే అనేవాళ్ళు ఎట్లైనా అంటారు. మన టాలెంట్ ఏదో మనం అలాగే ఉంచుకోవాలి అన్నట్టుగా. వాళ్ళేదో అంటున్నారని వెనకడుగేయొద్దు. సరే ఎవరు మనల్ని సపోర్ట్ చేయట్లేరని అలా ఆగిపోవద్దన్నట్టు. అట్లా. ఓకే. మీకు ఫ్యామిలీలో గానివ్వండి, లేకపోతే మీ పర్సనల్ లైఫ్‌లో గానివ్వండి, మీకెక్కువ ఎవరు సపోర్ట్ జేస్తారు మరి? సపోర్ట్ అంటే ఇంట్లో మా పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు. పిల్లలు మా బాగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అంటే అమ్మ, నాన్న ఇంకా బ్రదర్, సిస్టర్స్ ఓకే. బానే సపోర్ట్ చేస్తారు. ఓకే. మీరు ఇంకా ఏమన్నా టీవీ షోస్‌లలో పార్టిసిపేట్ జేశారా అంటే? టీవీ షోస్ అంటే ఇంటర్వ్యూస్‌కి వెళ్ళా. లైవ్ ఓకే. ఇంటర్వ్యూస్ ఉండే. లైవ్ ఇంటర్వ్యూస్. ఇంతకుముందు చేసా. ఒక 10, 15 వరకు ఉంటాయి ఇంటర్వ్యూస్ అట్లా. ఇంటర్వ్యూస్ గాకుండా ఇప్పుడు కొన్ని సరిగమప ఇలా షోస్ వస్తూ ఉంటాయి గదా! లేదు మా. మరేమన్నా అంతవరకైతే ఇంట్రెస్ట్ ఉందా అలా చేయాలని? ఉంది. అవకాశం వస్తే ఓకే. చేస్తాను ఆడిషన్స్ ఏమైనా తప్పకుండా. చేసారా ఎప్పుడైనా మరి? ఒక్కసారి వెళ్ళాను కానీ మరి వాళ్ళు కాల్ చేస్తామన్నారు. మళ్ళీ చేయలేదు. ఇప్పుడు ఫోక్‌లోనే కాకుండా ఇంకా మూవీస్‌లలో ఏమైనా ట్రై చేసారా మరి? మూవీస్ అంటే రీసెంట్‌గా ఒక 2 సాంగ్స్ వచ్చాయన్నమాట. ఓకే. తెలిసిన వాళ్ళ సార్ వాళ్ళ ద్వారా. సో, అవి రాసిచ్చాను. ఒకటి ఐటెమ్ సాంగ్ ఒకటి, ఇంకొకటి ఇలా సమాజంలో చిన్న పిల్లలది ఇట్లా జరుగుతుంది గదా! సో, దాని మీద ఒకటి రాయమంటే అది రాస్తున్నాను ప్రజెంటు. ఐటెమ్ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే మీకు అవార్డ్ వచ్చింది గదా! బెస్ట్ సింగర్ అండ్ లిరిక్ రైటర్ అని. అవును. సో, అప్పుడు ఎలా అనిపించింది అసలు మీకు? నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకు అంటే అది చిన్నదైనా, పెద్దదైనా మనం ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి గాబట్టి నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఓకే. ఇప్పుడు మీరు సాంగ్స్ రాస్తారు, అలాగే పాడతారు. సో, షూట్ టైమ్‌లో వెళ్తారా మరి? లేదు మా షూట్ టైమ్ అంటే కొంతమంది రమ్మంటారు. అంటే కాన్సెప్ట్ మీరు ఇలా రాసారు గదా! మీరు కూడా ఉంటే బావుంటది అన్నట్టుగా రమ్మంటారు కొంతమంది. కొంతమందేమో వాళ్ళే చేసేసుకుంటారు. కానీ నేను వెళ్ళను. నాకు టైం సెట్ అవ్వదు. ఇంట్లో పిల్లలు చూసుకోవాలి గాబట్టి నాకు వీలు కాక నేను రానని చెప్తాను. ఓకే. అట్లా. గీతా కృష్ణ అక్క సింగింగ్ అలాగే లిరిక్ రైటింగ్ గాకుండా ఇంకా ఏం చేస్తారు? నేను ఇందులోకి రాకముందు స్విగ్గీలో చేసేదాన్ని. ఓకే. నేను ఇప్పుడు ఈ ఫీల్డ్‌కొచ్చి కూడా 5 ఇయర్స్ అవుతుంది. సో, అంతకుముందు నేను స్విగ్గీలో హెల్పర్‌గా చేస్తుండేదాన్ని. ఇంకా హోటల్‌లో కూడా చేసిన. సో, అట్లా అక్కడ చేసుకుంటూనే నేను ఇందులో ట్రై చేశాననమాట యూట్యూబ్ గురించి. నాకు అంతకుముందు తెలియదు. సో, తెలిసిన తర్వాత నేను ఆల్రెడీ పాడతాను కాబట్టి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను ట్రై చేసిన వాళ్ళకి. ఓకే. అట్లా అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత అది ఉంటే మరి అట్లనే కంటిన్యూ చేసేదాన్నేమో. కానీ అందులో అప్పుడు కరోనా టైంలో అది క్లోజ్ చేశారనమాట. ఓకే. సో, అట్లని ఇంగ అటువైపు వెళ్ళలేదు. ఇందులోనే చేస్తున్నా ప్రజెంట్. స్కూల్లో ఉన్నప్పుడు అంటే పాడడం ఇష్టం అని చెప్పారు కదా! అసలు మీకు ఏ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు? పాడడం గానివ్వండి, లేకపోతే లిరిక్స్ రాయడం గానివ్వండి? నేను లిరిక్స్ రాయడం అంటే 5 ఇయర్స్ అయితుంది. ఇప్పుడు యూట్యూబ్‌కి ఎంట్రీ అయిన తర్వాతనే. ఓకే. అంటే నేను సాంగ్ రాసుకొని వాళ్ళకి చెప్పాను 5 ఇయర్స్ నుంచి. ఓకే. ఇక సింగింగ్ అంటే 5థ్ క్లాస్ నుంచి నార్మల్‌గా పాడుతున్నా. మూవీ సాంగ్స్ పాడుతూ ఉండేవారు. హ్మ్. ఓకే. మరి సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదమ్మా. సంగీతం లేదు. నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోకుండానే ఇంత మంచి వాయిస్‌ని మాకు పరిచయం చేశారు. హ్మ్. ఓకే. ఇగ అది థాంక్ యూ సో దేవుడిచ్చిన మచ్ వరం అక్క. అనుకోవాలి. ఇంకా ప్రెజెంట్ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి మీరు చేసేవి? ఇప్పుడు ప్రెజెంటు లవ్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే. మళ్ళీ అదే మూవీ సాంగ్ ఒకటి అన్నాను గదా! అది కంప్లీట్ చేయాలి. రీసెంట్‌గా ఇంకొక 2 ఫోక్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇది ప్రెజెంట్ ఇది రాస్తున్నాను అవి. సో, ఇన్ని సాంగ్స్ రాసే అక్కతోటి మాట్లాడిపించి టైం వేస్ట్ చేయడం ఎందుకు? మా కోసం ఇంకో సాంగ్ కావాలి మాకు. ఓకే అమ్మ. తప్పకుండా. జాలమ్మ జాలి 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 జాది మొగ్గలైలో గాతిగా మొగ్గలైలో జాజి మొగ్గలైలో గాతిగా మొగ్గలైలో
మొగలి పువ్వులను అలిగి కూసున్న పిల్ల ఎవ్వారే ముద్దుగుమ్మ ఓ వన్నే చిన్నలదానా ఎవ్వారే ముద్దుగుమ్మ ఓ వన్నే చిన్నలదానా నా మీద నీకు జాలి ఎందుకయ్య ఓ వన్నే కాడ నీకు నా సంగతంతా నీకు ఎందుకు ఓ వన్నే కాడ నీకు నా సంగతంతా నీకు ఎందుకు చూసి చూడంగా నాకు నచ్చినావు పిల్ల ఎట్టా ఇడువనమ్మా నిన్ను ఎట్టా మరువనమ్మా ఎట్టా ఇడువనమ్మా నిన్ను ఎట్టా మరువనమ్మా ఏ కాల మాటలెందుకయ్య ఓ వన్నే కాడ నీకు ఒల్లెట్టా ఉంది చెప్పు ఓ వన్నే కాడ నీకు ఒల్లెట్టా ఉంది చెప్పు ఏ కాలు కావు ఒట్టి మాటలు కావు గట్టి మాటలమ్మా ఒట్టేసి చెప్పుతున్నా గట్టి మాటలమ్మా ఒట్టేసి చెప్పుతున్నా జాలమ్మ జాలి 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 జాది మొగ్గలలో గాతిగా మొగ్గలలో జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో. సూపర్ అక్క అసలు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇంత చక్కగా వాడుతున్నారు, లిరిక్స్ మీరే రాసేస్తున్నారు. అసలు ఎందుకు అంటే దేన్ని బేస్ చేసుకొని రాస్తున్నారు అక్క? దేన్ని అంటే ఇక సమాజంలో జరుగుతున్నాయి కదరా సమాజం అట్లా కొన్ని కొన్ని అంటే మనం ఎంటర్టైన్మెంట్ లాగా మనం పల్లెటూళ్ళలో కానీ ఇక్కడ కానీ కొంచెం ఎక్కువ ఫోక్ ఇష్టపడుతున్నారు కదా, సో అట్లా నేను రాస్తున్నాను అనమాట. ఓకే. అంటే బయట పబ్లిక్‌ని చూసి అత్యాచారాల గురించి రాసామన్నారు కదా! సో, ఇప్పుడు అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన సాంగ్ ఒకసారి మా కోసం. ఓకే. నిండు పున్నమ్మోరా పండుటేలాయేరా ఎండి ఎన్నెల్లోన బతుకమ్మాయేరా ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి ఆ సూర్యుని కిరణాలన్నీ నూనిదుటన కుంకుమ దిద్ది బయలెల్లి రామమ్మ మా బంగారు బతుకమ్మ అడుగడుగు నావమానాల పాలయ్యేనా ఆడదాని జన్మ అణువణువు తనువే కరిగిపోతూ ఉన్న జాలే లేదాయేనా పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా అమ్మంటే ఒక అద్భుతమాని నువ్వైనా చెప్పమ్మా ఆడది లేనిది సృష్టి లేదని చెప్పమ్మ బతుకమ్మ నిండు పున్నమ్మూరా పండుటేలాయేరా ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా. ఇది బతుకమ్మ టైంలో నార్మల్గా బతుకమ్మ పువ్వులు ఆడడం ఉయ్యాల అట్లా కాకుండా కొంచెం ఈ కాన్సెప్ట్ తీసుకొని రాశాను అనమాట. లాస్ట్ ఇయర్ బతుకమ్మ అది రిలీజ్ కూడా అయింది. ఓకే. ఇంత చక్కని పాటలు మాకు పరిచయం చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా మీరు ప్రాజెక్ట్స్ ఉన్నవి అన్నారు కదా, సో అవి ఎన్ని డేస్లో రిలీజ్ అవుతాయి మరి? మూవీస్ అంటే తెలియదు మరి, ముందు వాళ్ళు సాంగ్ అయితే రికార్డింగ్ చేసి రిలీజ్ చేస్తామన్నారు. ఓకే. అది తెలియదు అది ఎప్పుడు అనేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవైతే షూట్స్ జరుగుతున్నాయి. ఒక షూట్స్ జరుగుతాయి. 2-3 సాంగ్స్ షూట్ జరుగుతున్నాయి. ఓకే. ఇంకా కొన్ని రాస్తున్నాను అవి. మీ ఫ్యామిలీలో ఎలా ట్రీట్ చేస్తారు అక్క? మరి నేను ఇంత మంచిగా వాడుతున్నారు కదా మీరు, అంటే మీ పేరెంట్స్ ఆడనివ్వండి లేకపోతే మీ పిల్లలు? మా పిల్లలైతే చాలా హ్యాపీ, వాళ్ళకి చాలా బాగా happy. సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే. ఇంట్లో మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా పాడాలి మంచిగా చెప్తుంటారు అనమాట, ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి, ఇంకా మంచి మంచి songs. అట్లా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని సపోర్ట్ చేస్తారు. ఓకే. ఎక్కువ మీ మమ్మీ డాడీలలో ఎవరు సపోర్ట్ చేస్తారు మరి మీకు?
ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేస్తారు. ఇద్దరు చేస్తారు. నాన్నకి కూడా అప్పుడు నేను చిన్నగున్నప్పుడు భాగవతాలు అవి ఏస్తుండేది ఊర్లో. అమ్మ గూడా పాడతదనమాట. ఓకే. సో, అట్లా నాకు నాన్న పాడుతుంటే అమ్మ ఎప్పుడన్నా పాడినా గానీ బాగా అప్పుడే ఇంట్రెస్ట్ ఉంటుండే. బా పాడుతుండు గదా! సాంగ్స్ నాన్న వినాలి అన్నట్టుగా ఉండేదాన్ని నేను. పాడిపిచ్చుకునేదాన్ని గూడా. నాన్న ఆ పాట పాడు బావుంది అని. ఇట్లా హుహు. పడుకునే టైంలో అట్లా ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు. ఓకే. అయితే మీరు మీ పేరెంట్స్‌తో కలిసి సంతోషంగా పాడుకున్న పాటలలో మా కోసం ఇప్పుడు ఒక 2 లైన్స్ పాడాల్సిందే. అంటే అప్పటివి నాకంత పర్లేదు. గుర్తులేదు. ఎప్పటివైనా సాంగ్స్ ఆ! సాంగ్సే గదక్క! అంటే నాకు సరిగ్గా గుర్తు లేవు. అంటే చిన్నగున్నప్పటియి గదా! అవి ఆహ్, సరే మీకు గుర్తుంది వాడండి ఏదో ఒకటి. కాకపోతే ఒక్క సాంగు మా మమ్మీ చిన్నప్పుడు పాడింది. అది కొంచెం గుర్తుంది నాకిప్పటి ఆ! వరకి. ఓకే. పర్లేదు. హ్మ్. ఈ పాపమెరుగని ఓ పావన మూర్తి పాపమే మోక్షకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు నీ పాటలు నిండినావా ఈ పాపమెరుగని ఓ పావన మూర్తి పాపమే మోక్షకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు నీ పాటలు నిండినావా ఇది యేసుప్రభు పాట అనుకుంటా. సో, ఓకే. ఇది ఫస్ట్ టైమ్ నేను మమ్మీ పాడుతుంటే విన్నాననమాట ఇంట్రెస్ట్. అప్పటినుంచి మీకు అది ఇంట్రెస్ట్ అప్పటినుంచి వచ్చింది. మైండ్‌లో అలా ఉండిపోయింది నాకు. ఓకే. అది ఈ కొంచెం ఒక 2, 3 లైన్సే గుర్తున్నాయనమాట. ఓకే. అంతే. మీకు ఫస్ట్ ఏ సాంగ్ విన్నప్పుడు నేను పాటలు పాడాలి అని అనుకున్నారు? అంటే నాకు ఊర్లో ఇట్లా కళాకారులు వచ్చేవాళ్ళనమాట అప్పుడు. అంటే అప్పుడు యూట్యూబ్స్ అవన్నీ లేవు కదా! హ్మ్. అవును. సో, ఊరూరు తిరిగి ఇట్లా స్టేజ్ పెర్ఫార్మన్స్. స్టేజ్ పెర్ఫార్మ్ చేస్తుండే. వాళ్ళు చేసేటప్పుడు నేను అనుకునేదాన్ని నేను గూడా ఇలా పాడాలి, నేను గూడా ఇలా ఓకే. ఉండాలి అన్నట్టుగా అనుకునేదాన్ని అప్పుడు. ఏమైనా స్టేజ్ పెర్ఫార్మన్స్ చేసారా మరి? నేను చేయలేదు ఓకే. ఏం చేయలేదు. కానీ కాకపోతే స్కూల్‌లో చేస్తుంటిమనమాట. ఓకే. స్కూల్‌లో ఉన్నప్పుడు. స్కూల్‌లో పాడేదాన్ని ఏదైనా 15థ్ ఆగస్ట్ గానీ, ఏదైనా ప్రోగ్రామ్స్ చిన్న చిన్నవి ఉన్నా గానీ ఓకే. పాడేదాన్ని. అప్పుడు స్కూల్‌లో ఉన్నప్పుడు మరి టీచర్స్ గానివ్వండి, మీ ఫ్రెండ్స్ గానివ్వండి ఏమనేవాళ్ళు? మాకు సారయితే పా నరసింహ సార్ అని ఉండేవారు తెలుగు ఓకే. మాస్టర్. సో, ఇట్లా ఒకసారి మా క్లాస్ రూమ్‌కొచ్చి సింగింగ్ కాంపిటీషన్ ఉంటది. మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అని జెప్పేసంటే, నేను అందులో ఉన్నాననమాట. ఓకే. సో, అప్పుడు పాడినావమ్మా అని జెప్పేసి పాడిన తర్వాత అన్నారు సార్ వాళ్ళు. సార్ అప్పుడే అన్నారు, "నువ్వు అంటే మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు సింగర్ అయితావమ్మా" అని జెప్పేసి. అది నాకు బాగా గుర్తు. అట్లా. ఓకే. ఇప్పుడు మీ పిల్లలు చాలా సపోర్ట్ చేస్తున్నారు గదా మీకు. మీ పిల్లల కోసం ఏమైనా సాంగ్స్ రాసారా మరి? పిల్లల కోసం అంటే ఇంకా ఏం రాయలేదు. ఇంకా ఆ! రాయలేదు. అట్లేం ప్లాన్ ఏమైనా రాసుకోలేదు. ఉందా మరి? కాకపోతే ఆ! రాయాలి అన్నట్టుగానే ఉంది. ఓకే. మరిప్పుడు మీ పిల్లల కోసం డెడికేట్ జేస్తూ ఏదైనా ఒక సాంగ్ పాడండి. అంటే ఆడవాళ్ళకి ఇప్పుడు ఓకే. మ్యారేజ్ అవ్వగానే అయినా కాకపోయినా అందరికీ బావుంటది లైఫ్ అనేదైతే ఏముండదు. కొన్ని కష్టాలు గూడా చాలా ఉంటాయి. అందులో ఏడ్పులు, తుడులు అవన్నీ గూడా ఉంటాయి గాబట్టి అవును. సో, దానికి సంబంధించి ఒక చిన్న ఓకే. సాంగ్ అది. అమ్మా ఎందుకే నన్ను కన్నావు నేను పడలేక పడుతున్నా ఈ యాతన నేను పడలేక పడుతున్నా ఈ యాతన అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ ఏ జన్మలో ఏ పాపము చేశాను నేను ఈ జన్మలో ఈ బాధలు మోస్తున్నాను తెలిసి తెలియని వయసులో వేసాడొక బంధం నడి మధ్యలో ఆ బంధమి తుంచేశాడు లోకులంతా కాకులయ్యి కాల్చుతూ ఉన్నా కన్న పేగు బంధానికి బతుకుతూ ఉన్నా
తో బతుకుతూ ఉన్నా గుండెలోని బాధ తీరేది ఎన్నడే కళ్ళలోని శోకం తుడిచేది ఎవరే గుండెలోని బాధ తీరేది ఎన్నడే కళ్ళలోన శోకం తుడిచేది ఎవరే అమ్మా ఎందుకే నన్ను కన్నావు నేను పడలేక పడుతున్నా ఈ యాతన నేను పడలేక పడుతున్నా ఈ యాతన అమ్మా ఎందుకే నా తలరాత ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ ఇంత నరకంగా రాసాడు ఆ బ్రహ్మ. ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉందండి. అసలు ఆ మీనింగ్ అసలు అమ్మో! అసలు మొత్తం అన్నీ లైఫ్‌కి సంబంధించినవే రాస్తున్నారు, పాడుతున్నారు. ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏం లేదు అంటే సమాజంలో ఉంటారు కదా లేడీస్కి సంబంధించి అంటే ప్రతి ఆడపిల్లకైనా నాకు తెలిసైతే 90% కష్టాలు బాధలే ఉంటాయి అనుకుంటా మేబీ. అవును. ఎక్కడో ఒక దగ్గర ఉంది. హ్యాపీగా ఉంటారు అంతే. అట్లా అందుకని దానికి సంబంధించి రాయాలి అని కూడా రాస్తూ ఉంటాను అనమాట. ఓకే. ఇంకా గీతా కృష్ణ అక్క ఎలాంటి స్టేజ్‌కి వెళ్ళాలనుకుంటుంది మరి? ఇంకా ఇంకా చాలా వరకైతే తెలీదు అందరికీ. సో, అందరికి తెలిసేలాగా ఒక మంచి పేరు తెచ్చుకునేలాగా. ఎలా అంటే నార్మల్‌గా ఒక సమాజానికి కూడా ఉపయోగపడతాయి నా సాంగ్స్. ఆ మీనింగ్స్ గానీ డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. అలా అనుకోని రాస్తున్నాను నేను. అట్లా ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఓకే. అంటే మీ సాంగ్స్ వింటున్నామంటే ఫస్ట్ సాంగ్ మెయిన్. సో, ఆ ఫస్ట్ సాంగ్ మీరు ఒకసారి మా కోసం ఒక 2 లైన్స్ పాడాలి. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా నా మనసులో నీ మందిరాన్నే కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ నువ్వు పడుతున్న బాధ నా కన్ను చూడలేదురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. ఇది ఫస్ట్ సాంగ్. ఇది ఫస్ట్ సాంగ్. సో, నేనే దీనితోటి రాశాను. గీతా కృష్ణ అక్క అందరికి తెలిసిపోయింది. ఓకే. అక్క ఇప్పుడు మనం ఇందాక నేను అడిగాను సమాజంలో ఎలాంటి అంటే మీ పాటలొచ్చినప్పుడు అంటే పోస్ట్ చేసినప్పుడు ఏమన్నా కామెంట్స్ రూపంలో గానీ మీకేదన్నా బాధ కలిగించిన కామెంట్ ఏదైనా ఉందా? అలా ఏం లేదమ్మా. కాకపోతే చాలా వరకైతే లిరిక్స్ బాగున్నాయి. బావుంది. బాగా రాస్తున్నారు అని చెప్పేసి ఓకే. బ్యాడ్ కామెంట్స్ అయితే ఇంతవరకు చూడలేదు నేను. అంటే కొంతమంది శత్రువులు ఉంటారు గదా! కావాలని గూడా వేరే వాళ్ళతోటి కామెంట్స్ చేపిస్తూ ఉంటారు. ఎందుకు ఆ అమ్మాయి అంత స్టేజ్‌కి వెళ్ళడం అని. సో, అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసారా మీరు? అలా ఏం లేదు. అలా ఏం అలాంటివి లేదు. ఇంతవరకైతే చేయలేదు. ఒకవేళ మేబీ పెడితే పెట్టుండొచ్చు కానీ అన్నీ చూడను కదా నేను కామెంట్స్ అన్నీ. ఓకే. సో, కొంచెం చూసినంత వరకైతే బానే ఉంది. ఓకే. అంతా బానే ఉంది. అందరు సపోర్ట్ బానే చేస్తున్నారు. ఓకే. మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరని చెప్పొచ్చు మరి? ఇన్స్పిరేషన్ అంటే మా ఇంట్లో నాన్ననే ఫస్ట్. నాన్ననే. ఎందుకంటే నాకు ఇంట్లో ఫస్ట్ స్టార్టింగ్ నాన్న పాడుతుంటేనే ఇంట్రెస్ట్ ఉండేది. నాన్న గాని అప్పుడప్పుడు అమ్మ పాడుతుండేది. అట్లా మా అక్క, అన్నయ్య కూడా పాడుతుండేవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. నేను వింటుంటే ఇగ.
ఓకే. సాంగ్స్ బాగున్నాయి, పాడుతురు కదా అని పాట వినిపిస్తే చాలుగా, అంటే నేను నా మనసులో వినుకునేదాన్ని ఇంట్రెస్ట్గా ఓకే. అట్లా. ఇప్పుడు పాట వినిపిస్తే చాలు మనసులో వినేదాన్నని. నాకు ఎప్పటినుంచో ఒక క్వెషన్ తిరుగుతా ఉంటుంది. సింగర్స్ సాంగ్స్ పాడేటప్పుడు కళ్ళెందుకు క్లోజ్ చేసుకుంటారు అసలు? కళ్ళు అంటే చాలామంది నన్ను అడుగుతారు అట్లా. సో, నాకేంటంటే కళ్ళు మూస్తే డిస్టర్బెంట్ లేకుండా ఆహ్, చూడకుండా పాడగలుగుతాము అంటే అవి గుర్తు రావడానికి. ఓకే. సో, కాన్సంట్రేషన్ అంతా దానిపైనే ఉంటది. ఓకే. అట్లా మంచిగా పాడగలుగుతాం అన్నట్టు. నాకు సంబంధించి అయితే నేను అలా అనుకుంటాను. ఓకే. హ్మ్. మీకు ఎక్కువ సపోర్ట్ చేసింది ఎవరక్క అంటే ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో అంటే నాకు స్టార్టింగ్‌లో అంత తెలీదనమాట. ఓకే. ఫస్టు 'రామ్ సింగర్' ఉన్నారు గదా! అవును. సో, వాళ్ళకి నేను ఫస్ట్ కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ ఎస్‌టీవీ బంజారా తర్వాత మళ్ళీ వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయ్యాననమాట. సో, నేనిట్లా సాంగ్స్ రాస్తాను సార్. ఇట్లా పాడతాను. నాకు ఒక అవకాశం ఉంటే ఇవ్వండి. అట్లా నేను ఫస్ట్ వాళ్ళకే ఎందుకు అయినా సెకండ్ మళ్ళీ అంటే నేను వాళ్ళ సాంగు విన్నాను ఒకరోజు. ఓకే. విని అప్పుడు కాల్ చేశాననమాట. సో, అట్లా పాడిర్రు ఆ సాంగ్ అన్నట్టుగా మాకు ఏమన్నా ఉంటేయేమో అవకాశాలు. ఇప్పుడు ఎస్‌టీవీలో ఇచ్చారు కాబట్టి వీళ్ళ ఛానల్ వాళ్ళ ద్వారా గూడా ఏమన్నా వస్తాయేమో అన్నట్టు అలా నేను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళ ద్వారా గూడా నాకు అవకాశాలు ఇప్పించారు రాము గారు. ఓకే. అట్లా. సో, థాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు మరి? థాంక్స్. ఫస్ట్ ఎస్‌టీవీ బంజారాకు ఎస్‌టీవీ బంజారా. చెప్తాను. ఎందుకంటే నా సాంగ్ గుర్తించి వాళ్ళు లిరిక్స్ విని ఫస్ట్ టైమ్ కొత్తగా ఆషినా గానీ ఏం చెప్పకుండా లిరిక్స్ బాగున్నాయి అన్నట్టుగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఓకే. తర్వాత వీళ్ళు రాము గారు వాళ్ళ ద్వారా గూడా కొన్ని అవకాశాలొచ్చినాయన్నమాట నాకు. సో, ఆ తర్వాత నెక్స్ట్ ఇగ ఒకరిని చూసి ఒకరు లిరిక్ బాగుంటున్నాయి అన్నట్టుగా వాళ్ళ ద్వారా ఇంకొకరు ఇట్లా కంటిన్యూగా వచ్చినాయి ఓకే. అవకాశాలు. అంటే మీకు ఇప్పుడు మాకు సాంగ్ గావాలి అని కాలొస్తుంది గదా! అప్పుడెలా ఫీల్ అవుతారు మరి మీరు? అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ అయితే చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ అయితేనే నేను అవతల వాళ్ళ సాంగ్స్ రిసీవ్ చేసుకుంటా. అంతే వాళ్ళ ఛానల్ పలానా వాళ్ళు రాయొచ్చా లేదా అన్నట్టుగా. వేరే కొత్త నంబరు తెలియని వాళ్ళంటే నేను చెయ్యననమాట. సో, ఓకే. అంటే కొంతమంది చేయించుకుంటారు. కొంతమంది ఊరికే గూడా కాల్ చేసి అడుగుతుంటారు. మళ్ళీ తీసుకోరు. సో, అట్లని చాలా వరకు తెలిసిన వాళ్ళ ద్వారానే ఓకే. అవుతుంటాను. కార్తీక్ అని మా తమ్ముడున్నాడు. తను కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఏమన్నా అవకాశాలున్నా గానీ నాకు చెప్తూ ఉంటాడనమాట. లిరిక్స్ గానీ, సింగింగ్ గానీ. ఆ తమ్ముడు గూడా సపోర్ట్ చేస్తాడు. ఈ ఓకే. ఫీల్డ్‌లో నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా గూడా నాకు అవకాశాలు చెప్తూ ఉంటాడనమాట. ఓకే. ఇందాక మీరన్నారు గదా! నార్మల్‌గా గూడా కాల్ జేసి సాంగ్ రాపిచ్చుకున్న తర్వాత మళ్ళీ తీసుకోరు అని. సో, అలాంటిది ఎప్పుడన్నా మీరు ఫేస్ చేసారా? అంటే సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కాల్ చేయడం గానీ, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం గానీ? అలా నేను ఒక 2, 3 సాంగ్స్ అలా జరిగిందనమాట. రాయించుకొని మళ్ళీ వాళ్ళకి నేను ఫస్ట్ అంటే రాస్తాను. ఓకే. రాసి పెట్టుకుంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు నేను వాళ్ళకి ఫస్ట్ ఒక 2, 3 లైన్స్ అలా పంపిస్తాననమాట. సో, అవి వాళ్ళకి ఓకే అయితేనే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అడ్వాన్స్ ఏసిన తర్వాత నెక్స్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాను. సో, అలా కొంతమంది రాయించుకొని ఆ పల్లవి వరకు ఓకే చెప్పి కంప్లీట్ చేయమని నేను రాసిన తర్వాత ఒక 2 సాంగ్స్ అలా ఉండిపోయాయన్నమాట. మళ్ళీ కాల్ చేసి మేడం ఇలా మాకు వీలవ్వట్లేదు. కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నాము. తర్వాత తీసుకుంటాం. ఎవరికన్నా ఇచ్చేయండి అట్లా ఇట్లా అని చెప్పేసి ఒక 2 సాంగ్స్ అలా జరిగాయి. ఓకే. ఇప్పుడు మీరు రాసిన సాంగ్స్ అన్నీ మీరే పాడతారా? అలా ఏం లేదు కొంతమంది మీరు రాస్తారు గదా! మీరే పాడితే బావుంటది. మీరే పాడండి అంటారు. కొంతమంది ఓన్లీ లిరిక్ ఇయమంటారు. ఓకే. అంటే మేల్ వెర్షన్ రాస్తా, ఫీమేల్ రాస్తా. ఓకే. 2 వెర్షన్స్. అది అలా గూడా ఇచ్చేస్తాననమాట. అంటే ఉంటారంట అలా గూడా. బట్ వాళ్ళు అడుగుతారు ముందే. మేడం మీరు రాస్తే మీరే పాడాలా? అలా ఏమన్నా రూల్ ఉందా? ఓకే. అంటే లేదండి అలా ఏం లేదు. మీ ఇష్టం మీరు పాడమంటే పాడతాను. లేదు వేరే వాళ్ళతో పాడిస్తామన్నా లిరిక్ ఇస్తాను అని ఓకే. చెప్పేసి అంటా నేను. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోడగొట్టుకోవడం. మరి అంత ఖచ్చితంగా నేనే పాడతాను అలా అయితేనే రాస్తానంటే అవ్వదు గదా! ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అలా చేయను. ఓకే.
ఇప్పుడు మీరు కొన్ని సాంగ్స్ రాస్తూ ఉంటారు. వేరే వాళ్ళు గూడా పాడుతూ ఉంటారు. సో, ఇంతమంది సింగర్స్ ఉన్నారు గదా! గీతా కృష్ణ అక్కకి ఏ సింగర్ అంటే ఇష్టం మరి? అంటే ఫోక్ అంటున్నారా? ఫోక్ అయినా మూవీ గానీ, మూవీస్‌లలో గానీ ఏదైనా గానీ. మూవీస్ అంటే సునీత గారు. ఓకే. ఆహ్, ఎందుకిష్టం సునీత గారంటే? నాకిష్టం ఇగ అంటే సింగింగ్ పాడతారు. ఓకే. మెలోడీస్ అట్లా అని ఓకే. ఇష్టం అనమాట. ఓకే. ఫోక్‌లో ఎవరిష్టం మరి? ఫోక్ అంటే రాము గారు. రాము గారు. హ్మ్. ఓకే. సునీత గారు ఇష్టం అని అన్నారు గదా! సునీత గారు పాడిన పాటలలో మీకే పాట అంటే ఇష్టం మరి? చాలా ఉంటాయి. కాకపోతే అందులో ఒకటి బాగా ఇష్టమైన సాంగ్. హ్మ్. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఇమ్మాయ చేశావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. అక్క ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు గదా! ఇప్పుడు పొలిటికల్స్ గురించి చాలా సాంగ్స్ ఒస్తున్నాయి. అలా ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మరి మీకు? కాంటాక్ట్ అయితే నాకు పొలిటికల్ అంటే నేను రాయలేదు కాబట్టి మేబీ ఒక ఒక్కరు అడిగారు. కాకపోతే నేను వాళ్ళకి అప్పుడు నాకంత ఆలోచన లేకుండే. ఓకే. సో, రాయనని చెప్పాను. కాకపోతే తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ సార్ గురించి ఒకటి రాసాననమాట. సో, నాకు సార్ అంటే చాలా అభిమానం. సో, అందుకని ఒకటి రాసి పెట్టుకున్నాను నేనైతే. ఓకే. ఇప్పుడు ఆహ్, మా కోసం మరి సార్ గురించి పాడతారా? పవరున్నా పొగరున్నా మనసున్న మంచోడు ఏనాడు వెనుకడుగే వేయని మగధీరుడు ఉదయించే సూర్యుడిలా ధగధగ కనిపిస్తాడు జనమంతా మెచ్చేటి మా జనసేనుడు రణం రణం రణమే మా రణధీరుడు జనం కోసమేలే మా జనసేనుడు రణం రణం రణమే మా రణధీరుడు జనం కోసమేలే యువతరం మార్చటోడు యువతరం మార్చటోడు యువతరం మార్చటోడు పవరున్నా పొగరున్నా మనసున్న మంచోడు ఏనాడు వెనుకడిగి వేయని మగధీరుడు. ఓకే అక్క. ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది. ఓకే. ఫోక్ గాకుండా పొలిటికల్‌లో గూడా సాంగ్స్ రాస్తున్నారు, పాడుతున్నారు. ఓకే. ఇంకా మీకు నచ్చిన పాటలు ఇంకేమేమి ఉన్నాయక్క మరి? నేను రాసిన సాంగ్స్‌లలో అన్నీ నాకు బాగా నచ్చిన సాంగ్ బాగా ఇష్టంతో రాసుకున్నా నేను. సువి సువి సువన్నలో సువి సువి సువన్నలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో గుల్లో కుచ్చుల్లో నువ్వై నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై నా సొట్ట బుక్కల్లో సిరునవ్వు నువ్వై సిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా నీ తీపి ముచ్చ
చెట్లు నా మనసుకే తాకి నీ మురిసిపోవాలిరా కలుసుకుందామయ్యో పూల తోటలలో ప్రేమించుకుందామయ్యో నీసలి మీ సీతలలో మెల్లంగా మెల్లమెల్లంగా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకాడా కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వెన్నై కాడా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకాడా కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా సువి సువి సువన్నలో సువి సువి సువన్నలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో. చాలా అంటే చాలా చక్కగా ఉందక్క. ఇది నాకు అన్ని చాలా సాంగ్స్ ఇష్టం అన్ని సాంగ్. సాంగ్స్లలో ఈ సాంగ్ ఇష్టం అన్నారు. బాగా ఎందుకు ఇష్టం. ఇష్టం అసలు? అంటే ఇది అంటే మా ఆయనని తలుచుకుంటూ పాడిన మెమోరీస్ అనమాట. ఓకే. సో అందుకని బాగా ఇష్టం చాలా. ఓకే. మీ ఆయనని తలుచుకుంటూ పాడేశారు. సో అందుకు ఇష్టం. రాయడం కూడా అట్లా ఓకే. రాసుకున్నాను. సో అట్లా బాగా ఇష్టం సాంగ్. ఓకే. గీతా కృష్ణ అక్కకి సాంగ్స్ ఇంట్రెస్ట్ రావడానికి మెయిన్ రీజన్ మీ నాన్న అన్నారు. సో ఎప్పుడో పని చేసుకుంటూ పొలం దగ్గరనో ఎక్కడో పని చేసుకుంటూ పాటలు పాడుతుంటే విని మీకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నారు. మరి ఆ రైతుల కష్టాల గురించి ఏమన్నా పాటలు రాసారా? రైతుల కోసం నేను రాసుకున్న సాంగ్ అనమాట. సో ఈగిల్లు భారంగా తొలికోడి కోయంగా తెల తెల్ల వారంగరా అన్న తెల తెల్ల వారంగరా తెల తెల్ల వారంగరా అన్న తెల తెల్ల వారంగరా కండువ భూజాన వేసి సింహ సీకటి అని చూడకుండా కండువ భూజాన వేసి సింహ సీకటి అని చూడకుండా బాయి కాడి తోవబట్టినవో అన్నో రైతన్న మా కొరకు బాధలెన్నో నువ్వు పడుతున్నావో అన్నో మాయన్న బాయి కాడి తోవబట్టినవో అన్నో మాయన్న మా కొరకు బాధలెన్నో నువ్వు పడుతున్నావో అన్నో రైతన్నా నీ కాలు కాయగాసినా నీ పేగులెండిపోయినా నీ చెమట చుక్క చిందినా నీ ఊపిరాగిపోయినా నీ కాలు కాయగాసినా నీ పేగులెండిపోయినా నీ చెమట చుక్క చిందినా నీ ఊపిరాగిపోయినా అయ్యో ఇంకెప్పుడు మారేను రైతు బతుకో అయ్యయ్యో ఇంకెప్పుడు అయ్యేను రైతు రాజో ఏగిల్లు వారంగా తొలికోడి గోయంగా తెల తెల్ల వారంగరా అన్న తెల తెల్ల వారంగరా తెల తెల్ల వారంగరా అన్న తెల తెల్ల వారంగరా. చాలా అంటే చాలా బాగుందక్క. అసలు థ్యాంక్ రైతుల యూ అమ్మా. గురించి రైతులు దేశానికి వెన్నెముక్క అని అంటారు. కానీ రైతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్క ఇప్పుడు మీరు ఇన్ని సాంగ్స్ రాస్తున్నారు, సాంగ్స్ పాడుతున్నారు. అలాగే ఇన్ని సాంగ్స్ వచ్చాయి మీవి ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో మీ పిల్లల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందా మరి సాంగ్స్ పాడడానికి వాళ్ళకి? పిల్లలు పాడుతూ ఉంటారు. ఓకే. పిల్లలిద్దరు. మా పెద్దమ్మాయి బాగా పాడుతుంది. ఓకే. నాకు ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. సో అందులో పెద్ద పాప బాగా పాడుతుంటుంది అనమాట. ఓకే. చిన్న అమ్మాయికి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. ఓకే. అక్క తనకి. పాడితే చెల్లి ఆడుతదన్నమాట. ఆ, ఓకే. ఇంకా మీరు అంటే మీ పిల్లలకి ఏమైనా సంగీతం లాగా ఏమైనా నేర్పిస్తున్నారా? అంటే మీరు నేర్చుకోకుండానే ఇంత స్టేజ్‌లో ఉన్నారు గదా! మరి మీ పిల్లలకి ఏమైనా సంగీతం నేర్పిస్తున్నారా? ఇక ప్రజెంట్ అయితే ఏం లేదు మా స్టడీసే అవుతున్నాయి. ఓకే. అంటే వాళ్ళ ఇంట్రెస్టా? లేకపోతే మీరు పాడుతున్నారని వాళ్ళు పాడుతున్నారా? లేదు అంటే ఆ పెద్ద అమ్మాయికి తనకి ఇంట్రెస్ట్ అంట. ఓకే. నాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్పి తను నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. అంటే నేను పాడుతుంటేనే తను కూడా నేర్చుకొని పాడుతూ ఉంటుంది. ఓకే. అట్లా మళ్ళీ నేను ఏదైనా రాసుకొని ట్యూన్ ప్రాక్టీస్ చేసే టైంలో అట్లా వాళ్ళు వింటుంటారు. ఓకే. ఇక ఇంట్లో ఇద్దరు ప్రాక్టీస్ చేస్తారైతే మీరు.
ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఎట్లా ఓకే. అంటే వాళ్ళకి నేను ట్యూన్ పంపించాలి అంటే ట్యూనింగ్ నేనే చేస్తాను కాబట్టి, ఓకే. సో, ఇంట్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. చేసిన తర్వాతనే వాళ్ళకి పంపించాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి వినడానికి బాలేదు, బావుంది అలా అంటారు కదా! నార్మల్‌గా పాడి పంపిస్తే నచ్చదు. ఓకే. సో, అందుకని నేను కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తాననమాట. చేసిన తర్వాత పాడినంకనే వాళ్ళకి పంపిస్తా. మీరు పాడుతుంటే మీ పిల్లలు గూడా వింటూ ఉంటారు, పాడుతుంటారు. సో, మీరు మీ పిల్లలు కలిసి పాడుకున్న పాటలేమైనా ఉన్నాయా మరి? ఓకే. ఇప్పుడు పిల్లల గురించి అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో, మేము సరదాగా అలా మమ్మీ మేము కూడా ఇట్లా పాడతాము. ముగ్గురం కలిసి పాడదాము అనుకున్న సాంగ్ ఒకటి మూవీ సాంగ్ అది. ఓకే. ఓకే. ఇక వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదనాలని పాడినా అనమాట. ముగ్గురం కలిసి పాడినాం. హ్మ్. కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆడవాళ్ళు ఏ వైపుకో తేల్చేది కాలమేగా కంటిరి పకను పాపలాగా ఉంటారేమో కడదాకా సందమామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక ఇది చాలా ముగ్గురం చక్కగా కలిసి పాడినాం అనమాట సరదాగా అలా. చాలా బావుందక్క. అంటే ఇప్పుడు కొన్ని మూవీ సాంగ్స్ గూడా మీరు పాడుతున్నారు గదా! హ్మ్. అంటే నార్మల్‌గా మూవీస్‌లో చూసినా మీరు పాడుతున్నారు. అంటే ఏదైనా సాంగ్ విన్నప్పుడు అరే! ఆ సాంగ్ నేను పాడితే బావుండు అని మీకు ఏ సాంగ్ అయినా అనిపిచ్చిందా? ఆ! అలా అనుకోవడమా? హ్మ్. ఇట్లా ఇది సునీత గారిది ఉంది గదా! పాడాను గదా! ఈ వేళలో నీవే అట్లా అనుకుంటాను నేను. పాడితే బావుంటది. ఓకే. అది సౌందర్య సాంగ్స్ గూడా ఇంకా. సో, ఆహ్, అలా అనుకున్న సాంగ్ ఏంటి మరి? సౌందర్యదేమో చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు ఫేవరెట్ హీరోయిన్ అనమాట ఓకే. సౌందర్య గారు. ఆహ్, హీరోలల్లనేమో పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం ఇగ. సో, సౌందర్య గారి సాంగు అది ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించి గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిందేలా జ్ఞాపకాలే మైమరుపు జ్ఞాపకాలే మేల్కొల్పు జ్ఞాపకాలే ఓదార్పు జ్ఞాపకాలే నిట్టూర్పు ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ నాలో నిదురించి గతమంతా కదిలేలా. సో, ఇది సరిగా గుర్తులేదు రాంగో ఓకే. రైటో పాడేశాను. చాలా బావుంది. ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు కదా! ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే మనకి ఒక పండగొస్తుంది. అవును. అన్న, చెల్లెల అనుబంధం. అలాంటి సాంగ్స్ రాఖీకి సంబంధించి ఏమన్నా సాంగ్స్ రాసారా అక్క మరి? అన్నా చెల్లికి సంబంధించి ఒకటి రాశాను. రాసి పెట్టుకున్నా. అంటే ఖాళీ టైంలో నాకొచ్చిన ఆలోచన థాట్స్ వస్తూ ఉంటాయి గదా! ఈ సాంగ్ అయితే బావుంటది. అదే ఫోక్ గానీ, లవ్ ఫెయిల్యూర్ గానీ ఏదైనా నాకు ఖాళీ టైం ఉన్నప్పుడు కొన్ని రాసి పెట్టుకుంటాననమాట. ఓకే. సో, ఇది గూడా ఇప్పుడు రాసిన. అన్న, చెల్లెలకి సంబంధించి రాఖీ వస్తుంది. దానికి సంబంధించిన పాట ఒకటి పాడండి మరి మా కోసం. ఓకే. ప్రాణంలో ప్రాణంగా నన్ను చూసావన్నయ్యా నీకంటే రెప్పల్లి నన్ను కాచావన్నయ్యా నీ గుండెలపై నన్ను ఆడించావన్నయ్యా ఎన్నెన్ని జన్మలకై నువ్వేనా అన్నయ్యా అమ్మల్ని ప్రేమించావు నాన్నయ్యి నడిపించావు నా ఆకలి ముద్దై తీర్చావు
ఏ జన్మల పుణ్యం నేను చేశానో ఏమో గాని ఈ అన్నకి చెల్లిని అయ్యాను. ఆరారి రారారారో, రారారి రారారారో, జోలాలి జోజోలాలి పాడాని నా చెల్లి, అమ్మల్లే లాలించి పెంచాని నా తల్లి. ఏ చిన్న బాధైనా ఈ అన్న చూడలేడమ్మా, నీ కంట్లో కన్నీరే వస్తే అన్న గుండె ఆగునమ్మా. నా గుండె బరువాయే నువ్వు కాన రావాయే, నా కంటి రూపం నీవమ్మా. దేహాలే రెండైనా ప్రాణాలే ఒకటాయే, నన్ను కన్నా అమ్మవి నీవమ్మా. నన్ను కన్నా అమ్మవి నీవమ్మా. చాలా అంటే చాలా బాగుంది అక్క. అసలు థ్యాంక్ యూ. అన్న చెల్లెల గురించి ఇంత చక్కగా పాడారు. సో మీ బాండింగ్ ఎలా ఉంటుంది మరి మీకు బ్రదర్కి సిస్టర్కి? బాగుంటుంది. అంటే ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్లల్లాగా అట్లా కోట్లాడుకుంటాం, అట్లా కామెడీగా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటాం. నాకు ఒక అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి. సో అన్నయ్య తమ్ముడు కూడా ఇద్దరు కూడా అట్లే ఉంటారు. ఇంకా చిన్నపిల్లల చేష్టలు ఇట్లా కలిస్తే అలా ఉంటుంది అనమాట అంతా. ఓకే అక్క, ఇంత చక్కగా పాడుతున్నారు, రాస్తున్నారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. గీతా కృష్ణ అంటే ఆ లెవెల్లో ఉండాలి. సో మీరు అనుకున్న గోల్స్ అన్నీ, అంటే మీరు ఏమేమి అనుకున్నారో, సో మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలి అని అనుకున్నారో అదంతా రీచ్ అవ్వాలి. మీ సక్సెస్ అయితే మేము చూడాలి అని అనుకుంటున్నాం. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి పాటల్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ అక్క. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మీ లిరిక్ రైటర్ అండ్ సింగర్ గీతా కృష్ణ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్రతి అంటే ఒక బంధానికి ఇంకో బంధానికి ఎలా అయితే అటాచ్మెంట్ ఉంటుందో వాటిని మనకు పాటల రూపంలో చాలా చక్కగా చెప్పారు అక్క. సో అక్కకైతే థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. టాటా, బాయ్ బాయ్.